ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం. ముత్తాత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్ష్యం. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. మరి నీకు తెలుసు ఏమో నాకు అన్నీ తెలుసు. ఇది ప్రీ ప్లాన్డ్, మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి ముందుగానే అనుకున్నాను. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. ఇది తప్పు, ఇది తప్పు. ఏంటిది? నటించకో అంటాము, చేసేస్తా. తెలీదు సార్, నిజంగా తెలియకే సార్. మానేస్తావా? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం, ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పాడు. కాకపోతే నేను ఒప్పుకోను. ఇంత అలవోకగా అబద్ధాలు ఆడుతున్నారండి. అంటే మా ఇంట్లో పరిస్థితుల వల్ల చిన్నప్పటి నుంచి చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. రేవకు ఏమైంది? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? కప్పు ముఖ్యం పిల్లు, వదలొద్దు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి, ఇవన్నీ వాళ్ళకి కావాలి. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. కనిపించట్లేదే? ఎక్కడా కనిపించలేదు. సరే సరే. ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చినాయాల. ఊరుకోమ్మా, ఊరుకోరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.